హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మీరాస్ హోమ్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి హరీ మిర్చి బేబీ పొటాటో కర్రీ అండి. ఈ కర్రీ గ్రీన్ కలర్లో ఉంటుంది, ఎందుకంటే మనం గ్రీన్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం కాబట్టి. ముందుగా కుక్కర్లో వాటర్ తీసుకొని బేబీ పొటాటోస్ని శుభ్రం చేసుకోవాలండి. అందులోనే మరికొంచెం వాటర్ తీసుకొని ఉప్పు పసుపు వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తరువాత కర్రీ గ్రేవీ కోసం 2 ఇంచుల అల్లం, 5 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి చీలికలు, గుప్పెడంత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, 2 టీ స్పూన్లు వేయించిన పల్లీలు, 2 ఇలాచీ, 1/2 ఇంచు చెక్క వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. కర్రీ కోసం ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న 2 చిన్న ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. కలర్ చేంజ్ అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసిన హరీ మిర్చి పేస్ట్ని పచ్చి వాసన పోయేంత వరకు 3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. తరువాత పసుపు, ఉప్పు వేసి 2 నిమిషాల పాటు కలిపి బేబీ పొటాటోస్ని వేసి మంచిగా కలిపి 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి కలిపిన తర్వాత ధనియా పౌడర్ వేసుకొని 1 నిమిషం పాటు కలిపిన తర్వాత గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టి మంచిగా మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఆయిల్ సపరేట్ అవుతుంది. ఈ స్టేజ్లో కసూరి మేతి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ చపాతీ, పుల్కా, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.